స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవడం నిజానికి అయితే ఇవాల్టి ఒక సందర్భం ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు కార్యకర్తలు సామాజిక చింతన గల అందరూ కలిసి ఒక పెద్ద ఉత్పాతాన్ని నిరోధించడానికి కానీ లేదా మళ్ళీ జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ట్రోల్. ఈ ట్రోలింగ్ సంస్కృతి అనేది ఎక్కడి దాకా వచ్చిందంటే శ్రీనిధి దాకా వచ్చింది. సంధ్యక్క, సజయ వీళ్ళందరూ మొట్టమొదటి బాధితులు. సుజాత, చాలామంది ఉన్నారు, ఇంకా వనజ. ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి వికృతంగా శ్రీనిధి దాకా వచ్చింది. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. కానీ స్వేచ్ఛ కూడా వృత్తిలో కావచ్చు, వృత్తి బాధ్యతల్లో కావచ్చు, బయట కావచ్చు, ఆమె కూడా ఇట్లాంటి ఒక యాతనని అనుభవించింది. రిలేషన్స్లో కావచ్చు, ఇంతకుముందు సజయ్ వివరంగా చెప్పిన 90s అనంతరం వచ్చిన పరిణామాలు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నదంటే ఒక తరం ఆలోచనలు కానీ సంఘర్షణలు కానీ వాళ్ళు దర్శిస్తున్న విషయాలను కానీ మనం పట్టించుకునే స్థితిలో లేకపోవడం. మనమంటే ఇక్కడ 90s ముందటి తరం వాళ్ళకి అర్థం కాకపోవడం కూడా కావచ్చు. ఒక్కొక్కసారి మానవ సంబంధాలు మరింత సంక్లిష్టంగా తయారవుతున్నాయి. మనం అనుకున్నట్టుగా లేవు, సరళంగానూ లేవు, చాలా సంక్లిష్టంగా తయారవుతున్నాయి. ఈ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడమే అసలు సమస్య. ముఖ్యంగా స్వేచ్ఛ విషయంలో చాలా బైనరీస్ ఉంది. మంచి చెడు అంటాం కదా, స్వేచ్ఛ నిజంగానే స్వేచ్ఛగా బతికింది. ప్రగతిశీల ఆలోచనలు అంటాం కదా, సరశంకరన్న కుటుంబము దాని నుంచి వచ్చిన వారసత్వం, ఆ రాజకీయాల ప్రభావం ఆమె మీద కూడా ఉంది. తెలంగాణ ఉద్యమం వెంట ఉంది ఆమె. అసలు చనిపోయే ముందు మేము ఆర్గనైజ్ చేసిన ఒక వర్క్షాప్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. తనకి స్వంత అభిప్రాయాలు ఉన్నాయి. యాంకరింగ్ ఇండస్ట్రీలో, ఇట్లాంటి ఇండస్ట్రీలో మీరు చూడండి, మామూలుగా బాగా మాట్లాడగలరు, అందంగా ఉంటారు అమ్మాయిలు, మాట్లాడగలరు, భాష బాగుంటుంది, వ్యక్తీకరణ ఉంటుంది. కానీ రాజకీయాలు చాలా తక్కువ మందికి తెలుసు. స్వేచ్ఛ రాజకీయ విశ్లేషణలు చేసేంతగా ఎదిగింది. మీరు చివరి రోజులలో చూస్తే స్వేచ్ఛ అంతా కూడా టీ న్యూస్లో రాజకీయ చర్చలు చేసేది. మనకు అమ్మాయిల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లాంటి నేమ్స్ ఒక 5-6 నేమ్స్ చెప్పచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళకి అట్లా వృత్తిలో కూడా అట్లాంటి అన్యాయాలు జరుగుతాయి. అమ్మాయిలు వస్తే వెంటనే వాళ్ళని ఫీచర్స్లో పడేస్తారు. మీరు నైట్ షిఫ్ట్కి ఎక్కరారని జనరల్ షిఫ్ట్లోకి రానివ్వరు. చాలా ఉంటాయి అట్లాంటివి. తెలియకుండానే ప్రపంచం వేరుగా ఉంటుంది. అయినా అట్లాంటి ప్రపంచంలో నెగ్గుకు రావడానికి ఆమె మామూలు యాంకర్ స్థాయి నుంచి రాజకీయ యాంకర్ స్థాయి దాకా వచ్చింది. ఎందుకు అని అంటే ఆమెకి దృక్పథాలు ఉన్నాయి. మీరు ఆమె ఎవరైనా ఫాలో అయి ఉంటే కానీ, ఆమె క్రమానుగత పరిణామాన్ని చూస్తే కానీ అవన్నీ అర్థమవుతాయి. తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ ప్రధాన ఉద్యమంలో పాల్గొన్నప్పుడు 17 ఏళ్ళ అమ్మాయికి. కానీ ఆమె మాట్లాడే తీరు కానీ, మాతో పాటు పయనించిన తీరు కానీ చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అట్లాగే ఆమె కవిత్వం చదివినప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. ఆమె ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇంత సీరియస్గా ఉన్న అమ్మాయి ఆ యాక్ట్ ఎందుకు చేసింది? ఎట్లా సాధ్యం? ఇదే విరుద్ధాంశం అంటాం. ఎట్లా సాధ్యమైంది? ఎందుకు ఇంత ఉన్నామె ఎందుకు దీనికి లోనైంది? ఏ శక్తులు పనిచేసినాయి? ఏ ప్రభావాలు పనిచేసినాయి? ఎందుకు అట్లా పోయింది? ఎందుకు బేలగా తయారైంది? ఎందుకు మామూలుగా ఆమెకు ధైర్యం చెప్పి అందరికీ దూరమై ఆమె ఒంటరితనాన్ని ఫీల్ అయింది? ఆమె చివరి వాక్యాలు, మనస్సు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడింది ఆమెతో. ఆమె మనస్సు నిశ్శబ్దమైంది.
ఈ యాతనంతా కూడా ఆమె ఈ కాంప్లెక్సిటీస్, మానవ సంబంధాల్లో వచ్చిన కాంప్లెక్సిటీస్లో పడిపోయింది. పడిపోయి ఒక దాంట్లో ఇది చేసింది. నిజానికి జీవితాన్ని బాగా ప్రేమించిన అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని అన్నప్పుడు ఒక కవిత్వం రాసుకున్నాను. నేను ఇలా కావాలని కొన్ని కవిత్వాలు చదివినాను అమ్మాయి. ఒక 5 నిమిషాలు తీసుకుంటానన్ను, ఏమనద్దు నన్ను. కడుపులోంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెలకు అద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం, చిన్ని ముఖం ఎంత చిన్నగా ఉంది. ఇంత చిన్న ముఖం నా చేతుల్లో ఎప్పుడు నిండుతుందని రాత్రంతా మేల్కొనే ఉన్నా, చూస్తున్నదమ్మా. ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం నిండా నా బిడ్డ నవ్వు ముఖంలాగా అని రాసుకున్నాను. అంటే ఎంత ప్రేమ ఆ తల్లికి. ప్రేమ ఆమె ఒక బిడ్డ మీదనే కాదు, అరణ్యం మీద ప్రేమ. అరణ్యం అందుకే అడవి మీద ప్రేమ, చందమామ మీద ప్రేమ. అట్లానే ఆమెకు సామాజిక అవగాహన లేదంటే ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణలే ఉన్నాయి. ఆమె ఒక సామాజిక జీవి కూడా, మామూలు ఆడపిల్లలాగా కాదు. ఎందుకు అని అంటున్నా అంటే సగటు ఆడపిల్లలాగా లేదా. జర్నలిస్టుల్లో కూడా వచ్చినా కూడా చాలామంది సగటు ఆడపిల్లలాగా ఉండవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందుకే యాతన పడుతున్నారు. సగటు ఆడపిల్లలాగా లేకుండా ఎదుగుతున్న ఒక అమ్మాయి ఈ సంక్లిష్టతల్లో మరణించడం అనేది ఇప్పటి విషయం. ఇది ముందు ముందు కూడా పొంచి ఉన్న ప్రమాదం. ఎవరు ఇవ్వాలి ధైర్యం కానీ అట్లాంటి వాళ్ళకి? ఈ పరిస్థితులు ఇంతకంటే దిగజారుతున్న పరిస్థితులు. ట్రోల్ అనేది కూడా మీరు సరిగ్గా మంచి సబ్జెక్ట్ అనుకున్నారు, సరైన నివాళి స్వేచ్ఛకు. ట్రోల్ అన్నది అట్లాంటిదే. చచ్చిపోయిన తర్వాత స్వేచ్ఛ అని అంటున్నాం కానీ బతికున్న అమ్మాయిలు వాళ్ళ వ్యాపకాలు వదిలిపెట్టుకోవాలి, పారిపోవాలి. ఏదైనా స్పృహ ఉంటే స్పృహ మర్చిపోవాలి. జర్నలిజంలో ఉంటే జర్నలిజం విడిచిపెట్టాలి. లేదా అసలు సామాజిక జీవిగా ఉండడానికి వీలు లేనంతగా ప్రయత్నం చేసేది ట్రోల్. ఎందుకు టార్గెట్ చేస్తారు? ఎవరినైనా ట్రోల్లో ఎందుకు టార్గెట్ చేస్తారు? స్వేచ్ఛ ఎందుకు ఒక రకంగా టార్గెట్ అయింది? స్వేచ్ఛ కూడా టార్గెట్ అయింది. ఎందుకయింది టార్గెట్? బ్రైట్నెస్. మీరు ఆడపిల్లలు బ్రైట్గా ఉంటే సహించే సమాజాలు కావు ఇవి. కాస్త తెలివితేటలు ఉంటే సహించే సమాజాలు కావు. ఇది పత్రికా రంగంలో చాలా ఎక్కువ. నేను చెప్తున్న అనుభవంతో. వాళ్ళని ఏ కాస్త కూడా ప్రొఫెషనల్గా కొంచెం ముందుకు పోవడానికి కూడా వీల్లేని ఒక దారుణమైన పరిస్థితులు పత్రికా రంగంలో ఉంటాయి. అందుకే చాలా తక్కువ కనబడతారు. ఇట్లాంటి పరిస్థితులలో మనం మాట్లాడుకుంటున్నాం. స్వేచ్ఛ గురించి ఆమె ఎందుకు అనేది నాకు చివరికి కూడా అర్థం కాలే. సరే, శంకరన్న లాంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి అర్థం కాలే. కానీ ఆమె కొన్ని రాసుకున్నవి చూసినాను నేను. ఇంకొకటి చెప్తాను. జస్ట్ లివ్ విత్ యువర్ బాడీ, ప్యాంపర్ ఇట్. వెన్ యూ ప్యాంపర్ ఇట్, when you pat perfectly, all the evils gone. స్వేచ్ఛ రాసుకున్నది. ట్రస్ట్ మీ, ఐ వాజ్ జస్ట్ యూ. అంటే నేనే అని అనుకున్నది. ధైర్యంగా ఉన్నది. నేనే ప్రధానం అనుకున్నది. కానీ ఎక్కడో ఆమె ధైర్యాన్ని కోల్పోయింది. ఈ ధైర్యాన్ని కోల్పోయిన తర్వాత చివరి వాక్యం మనసు మాట్లాడుతుంది అనుకొని తప్పుడు నిర్ణయం తీసుకున్నది. ఇది కాకుండా ఆమె సామాజిక స్పృహలో, ఆమె మట్టిపూల గాలి కవిత్వంలో ఒక ఆర్ద్రత, ఒక అనుభవం ఉన్న వైశాల్యం, ఆలోచన ధోరణి, అది మట్టిపూల గాలి అనే కవిత సంకలనంలో ఒక దిక్కు తనకున్న రాజకీయ చైతన్యం, మరో దిక్కు తనకున్న భావ స్ఫోరకత, ఈ రెండిటి మిశ్రమంగా కవిత్వాన్ని చూడొచ్చు. ఒక కవిత్వం చదివి నేను ట్రోల్లో ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. సమసమాజపు బడికి పోయిన బిడ్డలు ఇంటికి వస్తున్నారు.
బిడ్డను తల్లి గుర్తుపట్టి తెచ్చుకోవాలి. ఒక బిడ్డకు రొమ్ములు కోసి ఉన్నాయి, ఇంకొకరికి కళ్ళు పీకేసి ఉన్నాయి, కాళ్ళు చేతులు చివరికి జననాంగాల్ని ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ఛిద్రమైపోయినాయి. ఓ అమ్మ ఎట్లా గుర్తుపడతావే? అమ్మ యాతన. స్వేచ్ఛ బతికింది చాలా తక్కువ కాలం. ఆమె బిడ్డ కూడా ఇప్పుడు 15 ఏళ్ళే, కానీ ఆమెకి ప్రపంచం అంత అమ్మ ప్రేమ ఉండింది, చనిపోవాల్సిన మనిషి కాదు. ఇట్లాంటి సందర్భాల్లో మీడియాలోనే ఎదుర్కోవడం, మీడియా స్వభావం మారిపోయింది. ప్రధాన స్రవంతి మీడియా అనుకొని మనం చెప్పుకుంటున్న అనేక మీడియాలు నో మోర్. వాటికి మనం శ్రాద్ధం పెట్టాల్సిన టైం వచ్చేసింది. రిప్, ఆర్ఐపి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ పత్రికలు లేవు, పోలరైజ్డ్. మోదీ షా వచ్చిన అనంతరం పత్రికల స్థాయి భారతదేశాన్ని 159, మొత్తం దేశాలు 185 ఉంటే మన ర్యాంకు 159 అనే ఘనమైన ర్యాంకులో పత్రికా స్వేచ్ఛ ఉన్నది. ఇంతకుముందు పత్రికలను ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళంటే కార్పొరేట్లు అడ్వర్టైజ్మెంట్ల ద్వారానో ఇంకో పద్ధతుల ద్వారా, కానీ ఇప్పుడు వాటిని కొనడం ద్వారా, బీబీసీ లాంటి వాటి మీద కూడా దాడి చేయడం ద్వారా పత్రికా స్వేచ్ఛ అనేది లేకుండా చేసినారు. మీడియా పూర్తిగా అమ్ముడు పోయింది. బోధి మీడియా అని అంటున్నాం మనం ఇప్పుడు, విచ్ ఈస్ ఫ్యాక్ట్. మన తెలుగులో చూసుకున్నప్పటికి కూడా మీడియా లేదు. ఆంధ్రజ్యోతి అంటే ఎవరికి సపోర్ట్ చేస్తుందో, ఈనాడు అంటే ఎవరికి సపోర్ట్ చేస్తుందో, అట్లాగే సాక్షి అంటే ఎవరికి సపోర్ట్ చేస్తుందో, నమస్తే తెలంగాణ ఎవరికి సపోర్ట్ చేస్తారో అందరికీ తెలిసిన విషయం, తెలిసిన రహస్యాలు ఇవన్నీ. ఇట్లాంటి సమయంలో సోషల్ మీడియా అనేది ఒక ఆయుధంగా ముదిరి వచ్చింది. ఈ ఆయుధం అనేది వల్ల చాలా విషయాలకి వేదిక అయింది. మీకు మెయిన్ స్ట్రీమ్లో ఉండదు. బండి భగీరథ్ అనేవాడు రేప్ చేసిన కేసు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉల్టా ప్రచారం చేసినారు. అంటే బండి భగీరథ్కి ఏమంటాం దాన్ని, హనీ ట్రాప్ అని ప్రచారం చేసినారు. ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత అన్యాయం అంటే ఆ కేసు. హనీ ట్రాప్ అంటే అర్థమైంది. హనీ ట్రాప్ అంటే మీకు తెలుసు కదా, ఎవరో మోసం చేసిండ్రనే మొదలైంది కేసు. ప్రచారం అనేది, వార్త అనేది ఎవరో మోసం చేసినారని మొదలైంది. ఒక అమ్మాయి బండి సంజయ్ అని ఒక మహానుభావుని, అతి గొప్ప స్వాతంత్ర యోధుని కొడుకు ఇంకొక స్వాతంత్ర యోధుని కథ, వాడిని మోసం చేసింది అనేది మొదలైంది ప్రచారం. మరి ఎట్లా? బండి భగీరథ్ అనేవాడు రేపిస్ట్. దాన్ని మాయ చేసిన తర్వాత 2-3 రోజుల దాకా వార్త లేదు, కానీ సోషల్ మీడియా నిలబడింది. బండి భగీరథ్ కేసుని సోషల్ మీడియా బయటకు తెచ్చింది. సోషల్ మీడియా అంటే నా ఉద్దేశంలో ప్రత్యామ్నాయ మీడియా ఇవల్ల బండి భగీరథ్ కేసుని నిలబెట్టింది, గెలిచింది కూడా. అంటే ఇట్లాంటి సందర్భంలోనే ఎందుకు ట్రోల్ ఎక్కువ అవుతున్నది, ఎవరి మీద అవుతున్నది? సామాజిక కార్యకర్తలు. ఎందుకంటే వీళ్ళు ప్రశ్నలు లేపుతారు, సమాజం గురించి మాట్లాడతారు, అన్యాయాల గురించి మాట్లాడతారు, ఎక్కడ ఏది జరిగినా మాట్లాడతారు, సమాజంలో ఉన్న విలువల్ని ధ్వంసం చేస్తున్నారంటారు. మీరు లౌకికవాదాన్ని లేదా మతవాదంతో ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారంటారు, భారతదేశపు మౌలిక విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారంటారు. కనుక సామాజిక కార్యకర్తల మీద ట్రోల్ అవుతుంది, ఇతర మతస్థుల మీద ట్రోల్ అవుతుంది. తర్వాత దాడంతా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే నిజంగా జర్నలిస్టుల రోల్ ఇవాళ పాటిస్తున్నారో, ఆచరిస్తున్నారో వాళ్ళ మీద దాడి ప్రారంభమవుతుంది. ఈ కేసు ఎందుకు వచ్చింది వీళ్ళు ప్రశ్నిస్తారు. ఈ మధ్యలో జరుగుతున్నాయి కాదు, ఇదంతా పెద్ద చరిత్ర, ఇంతకుముందు సజయ ప్రస్తావించిన చరిత్ర. ఇది వ్యవస్థీకృత నేరం. ముందు దీన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. ఐటీ సెల్స్ పెట్టి వీటి ద్వారా ఫేక్ న్యూస్ ప్రచారం చేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, జాతీయ స్థాయిలో పోలరైజ్ చేసి, హిందూ జాతీయ మతోన్మాదులు అధికారంలోకి రాగలిగినంత స్థాయిలో మొదలు ఈ ఐటీ సెల్స్ని ఆర్గనైజ్ చేస్తారు. వీటికి ముఖం లేదు. ఆ తర్వాతి కాలంలో ఎవరైతే ప్రత్యామ్నాయంగా ఇట్లాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరి మీద దాడి ప్రారంభం చేస్తారు. వీళ్ళకు ముఖాలు లేవు. వీళ్ళు ఎంతమంది ఉన్నారనేది, ఇంతకుముందు 4 కోట్ల ఎంతమంది ఉన్నారనేది కూడా లెక్క చేయదు.
ట్రోల్ గురించి ఒక అనుభవం చెప్తాను నేను. ఎవరో మొన్ననే చెప్పినారు ఈ మీటింగ్ జరిగినప్పుడు. ఒక ముస్లిం సాంప్రదాయ అమ్మాయి, ఆమె చాలా మంచి అమ్మాయి, చాలా బాగా మాట్లాడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె 12,000 ఉద్యోగంలో ఉంది, అంటే ఐటీ సెల్లో ఉంది. అక్కడికి పోయిన తర్వాత ఆమె అసలు మన మనిషి కాదు, ఎంత సంప్రదాయబద్ధంగా బాగా మంచిగా మనతో మాట్లాడిన మనిషి కానే కాదు. అక్కడ ఆమె ట్రోల్, ఆమెకి ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది? అమ్మాయి బాడీ షేమింగ్ చేయాలి, అమ్మాయి ఇక ఆమెను రేప్ చేస్తాము, అది చేస్తాము, ఎన్ని ఉండాల్లో నీచమైన విషయాలన్నీ చేయాలి. చేసి ఇది ఒకటే కాదు, ఫ్యామిలీస్కి వ్యాపింపజేస్తారు. అయినా పోలేదనుకోండి, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. ఆమె ఒక విషయం మీద మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకొక విషయాన్ని ప్రతిపాదిస్తుంటారు. ఆమె సామాజిక అంశం మాట్లాడితే వాళ్ళు ఆమె బాడీ మీద మాట్లాడతారు. మొన్న జరిగింది అదే ట్రోల్. అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? వాళ్ళకి ఏది ఉద్దేశం లేదు, ఇట్లాంటివికి అరికట్టడం. వాళ్ళకు మొహం లేదు నిజంగానే, వాళ్ళకి ఒక ఎజెండా లేదు, వాళ్ళ ఎజెండా కాదు, కానీ వాళ్ళకి ఎజెండా ఉంది. అది పైనుంచి ఆడిస్తున్న ఎజెండా. వాళ్ళు దానితో అధికారం సాధించినారు. ఇప్పుడు అన్ని అణచివేతల సాధనంగా ట్రోళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచమంతా సోషల్ మీడియాలో ఉంది, అది వాస్తవం. ప్రపంచమంతా ఈ ఫోన్లో ఉంది, అది వాస్తవం. ఈ ఫోన్లను ఉపయోగించుకొని మొత్తం ట్రోల్స్ అనేటివి సామాజిక కార్యకర్తల్ని, అట్లాగే జర్నలిస్టులని, స్వతంత్రంగా వ్యవహరించే అందరినీ కూడా నివారించడానికి, ఆయా రంగాల నుంచి వాళ్ళు భయపడి పారిపోవడమో లేకపోతే విరమించుకోవడమే అనే దాకా తెచ్చేదానికి ఈ ట్రోల్స్ ఉపయోగపడుతున్నాయి. దాన్ని అర్థం చేసుకుంటే మనం దాన్ని తిప్పుకొట్టగలం. అదర్వైజ్ అంటే మామూలు మార్గాల్లో ఆలోచిస్తే ఇవి అర్థం కావు. కానీ నిజంగానే నేను ఈ అమ్మాయిని మెచ్చుకుంటున్నా, ఆమె నిలబడ్డది. ఎస్, స్టిల్ నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను ఉన్నా అని చెప్తున్నాను. ఆమె అట్లా నిలబడడం తప్ప మార్గం లేదు. చాలామంది మన వాళ్ళు కూడా నిలబడ్డారు, వాళ్ళకి దాంతో ఏమీ కాలేదు. నేను ఒక చిన్న అది ఫేస్బుక్లో పెట్టిన పొరపాటున, నేను ఎన్నడూ ట్రోల్ కాలేదు, నేను వీళ్ళ దృష్టిలో లేననుకున్నా. కానీ నన్ను ట్రోల్ చేసేవాళ్ళు నన్ను కాదు ట్రోల్ చేసేది. ఏముంటాయి ఇక మళ్ళీ ఆడవాళ్ళని ట్రోల్ చేస్తారు. నీ అమ్మ, నీ పిల్లము, నీ చెల్లె, నీ బిడ్డ, ఇక్కడ దాకా వస్తాయి. అంటే దానికి ముఖం లేదు. దాన్ని ఎదుర్కోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవన్నీ శుద్ధ దండగాని తెలిసిపోయింది. పోలీసులు దానిలో వేస్తిరుపుత నేరంలో భాగంగా ఉంటారు. చాలామంది చాలాసార్లు కంప్లైంట్ చేసినారు, కాలేదు. కానీ మనం దృఢంగా నిలబడడం, ఈ ట్రోల్స్ అనే దాన్ని సారాంశాన్ని అర్థం చేసుకోవడం, దాంతో మనం వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగకుండా చూసి నిలబడడం, మనం అంకిత భావం మనతోటి ఉండడం, వృత్తిలో ఉండడం అనేది పరిష్కారం అనుకుంటూ, నిజానికి ఈ టాపిక్ కంటే స్వేచ్ఛ గురించి ఇంకా చాలా మాట్లాడాల్సి అనిపించింది నాకు. సెన్సిటివ్ మనుషులు బతికే కాలాలు కావు. స్వేచ్ఛ చాలా సున్నితమైన మనిషి, నిజంగానే లేకపోవడం బాధ. థ్యాంక్ యూ.